ఈ రోజున రైతు యూరియా దొరక్క రోడ్డెక్కి రోదిస్తూ ఉంటే మీరేమో సంబరాలు జరుపుకోవడం సూపర్ 6 సూపర్ హిట్ అని అది మీకే చెల్లింది చంద్రబాబు గారు. ఎందుకంటే రాష్ట్రానికి దేశానికే వెన్నెముకైనటువంటి రైతు నాణ్యమైన విత్తనాలు దొరక్క ఎరువులు దొరక్క రోదిస్తూ ఉంటే అవస్థలు పడుతూ ఉంటే రైతుల గురించి పట్టించుకోకపోగా మీరు ఈ రోజున అనంతపురంలో సంబరాల సభ ఎందుకు పెట్టారు? ఏం సాధించారని మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తూ మీ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నందుకు మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలే 3 లక్షల వరకు ఉద్యోగాలు తీసేశారు. అందుకు మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అది ఇవ్వనందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మహిళలపై ఈ ఏడాదిన్నర కాలంలో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, దానికి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు, దానికి మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? ప్రతిపక్ష నాయకుల మీద ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడుతున్నందుకు మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? అసలు సూపర్ 6లో ఏ పథకం ఇచ్చారని మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు? రైతులకి అన్నదాత పథకం కింద మీరు డబ్బులు ఇస్తా అన్నారు. పోయిన సంవత్సరం 20,000, ఈ సంవత్సరం 20,000, 40,000 ఇవ్వాల్సింది 40,000 ఇవ్వకపోగా 5,000 ఇచ్చాం, 7,000 ఇచ్చాం, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని రైతులు బెదిరించినందుకు మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? ఏ విధంగా మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు? మీరు మహిళలకు ఇచ్చినటువంటి మాట, మీరు ఇచ్చిన హామీల్లో ఏదైతే ఉందో అది నెరవేర్చకపోగా మహిళలకు వెన్నుపోటు పొడిచి మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఏది ఇవ్వకపోయినందుకు మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? మేము ఈ రోజున నిలదీస్తూ ఉన్నాం, మీరు ఎందుకు ఈ సంబరాలు చేస్తూ ఉన్నారు? ఎందుకు చేసుకుంటే ఎక్కడ సూపర్ 6, ఎక్కడ సూపర్ హిట్? వికలాంగులకు పెన్షన్ తీసేసినందుకు మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? ఇన్ని చెయ్యకపోగా వాళ్ళందరూ ఏడుపు మీద సంబరాలు చేసుకోవటం అది మీకే చెల్లింది చంద్రబాబు గారు. మీకంటూ మనస్సాక్షి ఉంటే మహిళలకి నిజాయితీగా మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున.